బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్తే, నేను మీ మాధురి. 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన సంఘటన ఇది. అసలు ఎయిర్ ఇండియా చరిత్రలోకి వెళ్తే, ఎయిర్ ఇండియా 1932లో జేఆర్డీ టాటా ద్వారా మొదలైంది. అప్పట్లో టాటా ఎయిర్లైన్స్ పేరుతో ఫంక్షన్ అవుతుండేది. బ్రిటిష్ ఇండియా సమయంలో మొదలైన తొలి కమర్షియల్ ఎయిర్లైన్గా ప్రసిద్ధి చెందింది. 1946లో టాటా ఎయిర్లైన్స్ను ఎయిర్ ఇండియాగా మార్చారు. 1953లో ఇండియన్ గవర్నమెంట్ దీనిని నేషనలైజ్ చేసి పబ్లిక్ సెక్టర్లోకి తీసుకుంది. మహారాజా మస్కట్తో ఎయిర్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1960లో ఎయిర్ ఇండియా తొలిసారి జెట్ ఇంజిన్ ఫ్లైట్స్ ని ప్రారంభించింది. బోయింగ్ 707 ఉపయోగించిన మొదటి ఏషియన్ ఎయిర్లైన్ కూడా ఇదే. 1980లో ఎయిర్ ఇండియా చాలా దేశాలకు లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ నిర్వహించి గౌరవం పొందింది. న్యూయార్క్, లండన్, టోక్యో లాంటి పెద్ద దేశాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రవేశపెట్టింది. 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్తో మర్జ్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాసెస్ పెరిగాయి. నాసిరకం మేనేజ్మెంట్ డెసిషన్స్ వల్ల ఎయిర్లైన్ పై అప్పులు భారీగా పెరిగాయి. కొన్నేళ్ల పాటు ఇందులో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, పంచువాలిటీ, సర్వీస్ క్వాలిటీలో ఇష్యూస్ వచ్చాయి. కానీ 2022లో టాటా గ్రూప్ దీన్ని తిరిగి టేక్ ఓవర్ చేయడంతో పాజిటివ్ టర్న్ అరౌండ్ ప్రారంభమైంది. ఎయిర్ ఇండియా 2023 నుంచి ఫ్లీట్ మోడర్నైజేషన్ చేపట్టింది. కొత్త బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A350లను కొనుగోలు చేసింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం AI, బయోమెట్రిక్ బోర్డింగ్, ఇన్ఫ్లైట్ వైఫై వంటి మోడర్న్ ఫీచర్స్ ప్రవేశపెట్టారు. కొన్ని ఘోర విమాన ప్రమాదాలు కూడా చరిత్రలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 1978లో బాంబేలో టేకాఫ్ సమయంలో జరిగిన క్రాష్లో 213 మంది మరణించారు. 1985లో కనిష్కా ఫ్లైట్, ఎయిర్ ఇండియా 182 కెనడాలో ప్రయాణం మధ్యలో ఎక్స్ప్లోజన్ కారణంగా మొత్తం 329 మంది చనిపోవడం జరిగింది. ప్రమాదాల కారణాల్లో టెక్నికల్ ఫెయిల్యూర్, వెదర్ కండిషన్స్, హ్యూమన్ ఎర్రర్, టెర్రరిస్ట్ అటాక్స్ కూడా ఉన్నాయి. 2020లో దుబాయ్ నుంచి వస్తున్న ఫ్లైట్ కోజికోడ్లో రన్వే ఓవర్ రన్ వల్ల జరిగిన యాక్సిడెంట్లో 21 మంది మృతి చెందారు. ప్రస్తుతం టాటా గ్రూప్ కంట్రోల్లో ఉన్న ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉన్నా తిరిగి గౌరవం పొందటానికి విశ్వసనీయంగా అడుగులు ముందుకు వేస్తోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఈ విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అహ్మదాబాద్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్రాష్ వల్ల మళ్ళీ ఎయిర్ ఇండియా చరిత్రలో మరో మచ్చలా మిగిలిపోయింది. జరిగిన విషాదానికి ఎయిర్ ఇండియా కొన్ని విధాలుగా విఫలమైన ఎయిర్ ఇండియా ఎప్పటిలాగే మళ్ళీ తన మహారాజా స్థానం చేరాలని ఆశిద్దాం. ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాలని కోరుకుందాం. నమస్తే.